వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కార్యకర్తల శ్రమ వల్లే తెలంగాణలో 8 సీట్లు గెలిచాం. అంకిత భావంతో పనిచేస్తామన్న కిషన్ రెడ్డి. మోదీ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తి. రాష్ట్రపతి భవన్ చుట్టూ 3 అంచెల భద్రత. కేసరపల్లి వద్ద సిద్ధమవుతున్న బాబు ప్రమాణ స్వీకార వేదిక. సభా వేదిక నిర్మాణం వద్ద టీడీపీ నేతల ప్రత్యేక పూజలు. రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు. అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ. టీ20 ప్రపంచ కప్లో కీలక పోరు. రాత్రి 8 గంటలకు పాకిస్తాన్ భారత్ మ్యాచ్. నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా 3వసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇవాళ రాత్రి 7 గంటల 30 నిమిషాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోదీ చేత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే వారికి సమాచారం అందించారు. మిత్రపక్షాలైన తెలుగుదేశం, జనతాదళ్ యునైటెడ్, శివసేన, షిండే, లోక్ జనశక్తి పార్టీలకు కేబినెట్లో ఒక కేబినెట్, ఒక సహాయ మంత్రి పదవులు ఇవ్వనున్నారు. 5 అంతకుమించి ఎంపీలు ఉన్న పార్టీలకు ఒక కేబినెట్, ఒక సహాయ మంత్రి పదవి, 2-3 ఎంపీలు ఉన్న వారికి ఒక సహాయ మంత్రి పదవి కేటాయించారు. ఇప్పటి వరకు పార్టీ బాధ్యతలు నిర్వహించిన బీజేపీ నేతలకు ఈసారి ప్రభుత్వంలో భాగస్వామ్యం చేరున్నారు. లోక్సభకు ఎన్నికైన 4 మాజీ సీఎంలు చౌహాన్, ఖట్టర్, బిబల్, బొమ్మాయిలకు తగు ప్రాధాన్యం కల్పించనున్నారు. 4లో ఒకరిని స్పీకర్గా ఎంపిక చేసే అవకాశం ఉంది. పదవీ కాలం ముగుస్తున్నందున కేంద్ర కేబినెట్లోకి జేపీ నడ్డా కూడా వచ్చే అవకాశం ఉంది. రక్షణ, హోం, ఆర్థిక, విదేశీ వ్యవహారాలు సహా విద్యా, సాంస్కృతిక శాఖలు బీజేపీ ఎంపీలకే దక్కనున్నాయి. పట్టణాభివృద్ధి, ఐటీ, సామాజిక న్యాయం శాఖలు టీడీపీకి కేటాయించే అవకాశం ఉంది. రైల్వేలు, వ్యవసాయ శాఖలు జేడీయూకు కేటాయించే అవకాశం ఉంది. వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్, మహారాష్ట్రలకు కేబినెట్లో తగిన ప్రాధాన్యం ఇవ్వనున్నారు. కేంద్ర కేబినెట్లోకి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి 5 చోటు లభించినట్లు తెలుస్తుంది. ఏపీ నుంచి కేంద్ర మంత్రిగా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, సహాయ మంత్రిగా గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్లకు అవకాశం దక్కనుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి, సహాయ మంత్రిగా బండి సంజయ్కు కేంద్ర కేబినెట్లో అవకాశం దక్కనుంది. ఇదిలా ఉంటే ఏపీ బీజేపీ నుంచి శ్రీనివాస్ వర్మకు కూడా మోదీ కేబినెట్లో చోటు లభించనున్నట్లు తెలుస్తోంది. పురంధరేశ్వరికి లోక్సభ స్పీకర్ పదవి అప్పగించే అవకాశం ఉందని బీజేపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా మిత్రపక్షాల నుంచి ప్రఫుల్ పటేల్, చిరాగ్ పాస్వాన్, అనుప్రియ పటేల్, జయంత్ చౌదరి, జతిన్ రామ్, కుమారస్వామి తదితరులు కేంద్ర మంత్రులుగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, శివరాజ్ సింగ్ చౌహాన్, అనురాగ్ ఠాకూర్, కిరణ్ రిజిజు, అశ్విని వైష్ణవ్, ప్రహ్లాద్ జోషి, మాండవీయ, ఇంద్రజిత్ సింగ్, తెలంగాణ బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఏపీ బీజేపీ నుంచి శ్రీనివాస్ వర్మ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జేడీఎస్ నుంచి కుమారస్వామి,
జేడీయూ నుంచి లలాన్ సింగ్, రామ్నాథ్ ఠాకూర్, ఆర్ఎల్డీ నుంచి జయంత్ చౌదరి, హిందుస్థాన్ అవంత్ మోర్చా నుంచి జితన్ రామ్ మాంఝీ, శివసేన నుంచి ప్రతాప్రావు జాదవ్, ఎన్సీపీ నుంచి ప్రఫుల్ పటేల్, ఆప్నాదల్ నుంచి అనుప్రియా పాటిల్కు కేబినెట్లో బెర్త్ కన్ఫర్మ్ అయింది. వరుసగా ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోడీ నేడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇందుకు రాష్ట్రపతి భవన్ వేదిక కాబోతుంది. సాయంత్రం 7:15 ప్రధానిగా మోడీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటికే ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు మోడీ 3.0 కేబినెట్లో చోటు దక్కించుకున్న ఎంపీలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. మరోవైపు భారత ఇరుగు పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, భూటాన్, మాల్దీవులు, షీసెల్స్, మారిషస్ దేశాలకు చెందిన దేశాధినేతలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇదిలా ఉంటే ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత జేపీ నడ్డా కొత్తగా ఎన్నికైన ఎన్డీఏ ఎంపీలకు విందు ఏర్పాటు చేశారు. డిన్నర్ మెనూలో నోరూరించే వంటకాలు ఉన్నాయి. వివిధ రకాల జ్యూసులతో పాటు స్టఫ్డ్ లిచీ, మట్కా కుల్ఫీ, మ్యాంగో క్రీమ్తో సహా వేడిన రైతాను అందించనున్నారు. డిన్నర్లు జోధ్పురి సబ్జీ, దాల్, దమ్ బిర్యానీతో సహా 5 రకాల బ్రెడ్స్ని ఏర్పాటు చేశారు. పంజాబీ ఫుడ్ కౌంటర్ కూడా ఉంది. మిల్లెట్లను ఇష్టపడే వారికి బజ్రా కిచడి, రసమలై మెనూలో ఉంది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి వద్ద చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదిక సిద్ధమవుతుంది. సభా వేదిక పనులు దగ్గరుండి అధికారులు, టీడీపీ నాయకులు పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 12వ తేదీన టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సభా వేదిక నిర్మాణం వద్ద టీడీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలీసులు ప్రత్యేక దళాలతో భారీ బందోబస్తు చేసేలా ప్రణాళిక ఏర్పాటు చేశారు. ఏపీ తెలంగాణ మధ్య మైత్రి బంధం మరింత పెరుగుబోతుందా? ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో అందరిలోనూ ఇవే అంచనాలు. ఇప్పటికే కొత్తగా ఎన్నికైన ఏపీ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలుపుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫోన్ కాల్ చేయడంతో సరికొత్తగా ఆశలు చిగురుస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఇరువురు ముఖ్యమంత్రులు పరస్పర సహకారం అందించుకుని 2 రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం కొలువు తీరేందుకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ నెల 12న ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అయితే ఇప్పటికే ఆయనకు దేశవ్యాప్తంగా పలువురు నేతలు, ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పొరుగు రాష్ట్రమైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుకు కాల్ చేసి శుభాకాంక్షలు చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాదు 2 రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న విభజన సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామంటూ ఆయన ప్రతిపాదించడం, అందుకు చంద్రబాబు సానుకూలంగా స్పందించడంతో 2 రాష్ట్రాల మధ్య దాదాపుగా 10 ఏళ్ల నుంచి అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజానికి గతేడాది తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టారు రేవంత్ రెడ్డి.
అయితే ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఉండటంతో పెద్దగా సఖ్యత లేకుండా పోయిందన్న వాదన వినిపించింది. అదే సమయంలో స్వయంగా ఓ ఇంటర్వ్యూలోనూ తనకు కనీసం జగన్ శుభాకాంక్షలు సైతం చెప్పలేదని వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో రెండు రాష్ట్రాల మధ్య అంత సత్సంబంధాలు లేవన్నమాట బహిరంగంగానే వినిపించింది. కానీ మారిన పరిస్థితుల్లో తాజా ఎన్నికల్లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. పైగా గతంలో తెలుగుదేశంలో రేవంత్ రెడ్డి చాలా కీలకంగా వ్యవహరించేవారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా కూడా ముద్రపడ్డారు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత పార్టీ మారినా ఇప్పటికీ చంద్రబాబు అంటే తనకు ఎంతో అభిమానం అని చెబుతుంటారు రేవంత్ రెడ్డి. అటు చంద్రబాబు ఇటు రేవంత్ మధ్య ఉన్న ఈ స్నేహబంధమే ఇప్పుడు రెండు రాష్ట్రాల ప్రజల్లోనూ కొత్త ఆశలు రేపుతోంది. పైగా తెలంగాణలో అధికారంలో రాకముందు వచ్చిన కొత్తలోనే పలు కీలక అంశాల్లో బీఆర్ఎస్ వైఖరిపై నిప్పులు చెరిగారు రేవంత్ రెడ్డి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు సరిగ్గా ఒక్కరోజు ముందు నాగార్జున సాగర్ పైకి ఏపీ పోలీసులు రావడాన్ని తప్పుపట్టిన ఆయన నాటి కేసీఆర్ సర్కారు ఏం చేస్తుందని విమర్శలు గుప్పించారు. ఇక అధికారంలోకి వచ్చి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సైతం కృష్ణా ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ వైఖరిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. ప్రగతి భవన్లో జగన్ కు పంచభక్ష పరమాన్నాలు పెట్టి జీవో 203 రాసిచ్చారని ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ప్రగతి భవన్లోని పునాదిరాయి పడిందంటూ ఘాటైన విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాదు మంత్రి రోజా పెట్టిన రాగి సంగటి, రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాలసీమ చేస్తానని చెప్పారంటూ కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. ఇలా పలు అంశాల్లో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలపై విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి. నేను సూటికి ఒక్క మాట అడగదలుచుకున్న చంద్రశేఖరరావు, నీకేమాత్రం సిగ్గున్న ఒక్క మాటకు సమాధానం చెప్పు. ఇక్కడ ఎన్నికల రోజు పోలింగ్ రోజు పొద్దున్నే నాగార్జున సాగర్ భూభాగం మొత్తం తెలంగాణలో ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కంప్లీట్గా తెలంగాణ స్వాధీనంలో ఉంది. కనీసము శ్రీశైలం అన్న సగం వాళ్ళ చేతిలో ఉంది, సగం మన చేతిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి పోలీసులు తుపాకులు వేసుకొని నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి వచ్చి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకోరు. జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకెళ్ళి మాట వెళ్ళలే. ఇవాళ రమ్మను వచ్చి నాగార్జున సాగర్ మీదకి రమ్మని జగన్మోహన్ రెడ్డికి ప్రాజెక్టును తాకట్టు పెట్టి తుపాకులు తీసుకొని వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ను ఆక్రమించుకుంటే పల్లెత్తు మాట మాట్లాడలేదు. నువ్వు పోయి కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేయడానికి నిధులను కేటాయించినోడు నువ్వు వచ్చి మమ్మల్ని బదనాం చేస్తావా? మా మీద మాట్లాడతావా? వాస్తవాలు ఇట్లుంటే అబద్ధాలతోని అధికారం కోల్పోయిన నిరాశ నిస్పృహలతోటి ఈరోజు మమ్మల్ని బదనాం చేసే కార్యక్రమం పెట్టాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీలో ప్రభుత్వం మారడం, పైగా చంద్రబాబు రేవంత్ ఇరువురి మధ్య గురు శిష్యులుగా పిలుచుకునే అనుబంధం ఉండటంతో ఇప్పుడు అందరి దృష్టి ఇరు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై పడింది. ప్రధానంగా విభజన చట్టంలోని షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో పేర్కొన్న వివిధ సంస్థలు, కార్పొరేషన్ల విభజన ఇంకా పూర్తి కాలేదు. ఇందుకు ప్రధాన కారణం పలు అంశాలపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడమేనని చెప్పాలి. ఏపీ ప్రభుత్వ పునర్విభజన చట్టం ప్రకారం 89 ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్లను 9వ షెడ్యూల్లో పొందుపరిచారు. వాటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాల అభివృద్ధి కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ పారిశ్రామిక అభివృద్ధి కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ గిడ్డంగుల కార్పొరేషన్ వంటి ప్రభుత్వ ఆధ్వర్యంలోని కంపెనీలు, కార్పొరేషన్లు ఉన్నాయి. పదో షెడ్యూల్లో ఏపీ రాష్ట్ర సహకార యూనియన్, పర్యావరణ రక్షణ శిక్షణ పరిశోధన సంస్థ, ఏపీ అటవీ అకాడమీ, సత్పరిపాలన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ లాంటి 107 శిక్షణ సంస్థలు, కేంద్రాలు ఉన్నాయి. రిటైర్డ్ అధికారి షీలా బీడే సారథ్యంలోని నిపుణుల కమిటీ షెడ్యూల్ 9, 10 సంస్థల విభజనపై సిఫార్సులు చేసినా ఇప్పటికీ అవి ఆవిష్కృతంగానే ఉన్నాయి. అటు ప్రభుత్వ ఆధీనంలోని రోడ్డు రవాణా సంస్థ ఆస్తులపై రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు ఇంకా కొలిక్కి రాలేదు. ఇలా 1, 2 కాదు, రెండు రాష్ట్రాల మధ్య ఇంకా పూర్తి కాని ఆస్తుల పంపకాలు చాలా ఉన్నాయి. ఇప్పటికే రేవంత్ రెడ్డి నుంచి విభజన సమస్యల పరిష్కారానికి ముందడుగు పడటం, అటు చంద్రబాబు నుంచి సానుకూల సంకేతాలు రావడంతో రాబోయే రోజుల్లో ఈ దిశగా మరిన్ని చర్యలు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. తెలంగాణలో పెండింగ్ కేసులపై ఫోకస్ పెట్టింది పోలీసు యంత్రాంగం.
రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో కుప్పలు తెప్పలుగా పడి ఉన్న కేసులను విచారించేందుకు రెడీ అవుతుంది. ఈ సందర్భంగా ప్రధాన కేసుల్లో ఏళ్ల నుంచి అధికారుల కన్నుగప్పి తప్పించుకు తిరుగుతున్న క్రిమినల్స్పై మరింత దృష్టి సారించారు. ఇందుకోసం ఎస్పీలు, కమిషనర్లతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుంది. తెలంగాణలో కుప్పలు తెప్పలుగా పడి ఉన్న పెండింగ్ కేసులపై ఫోకస్ పెట్టారు డీజీపీ రవి గుప్తా. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెండింగ్ కేసులను సత్వరమే విచారణ చేపట్టి నిందితులుగా ఉన్న వారికి వారెంట్లను క్లియర్ చేయాలని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే కేసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న నిందితులను అదుపులోకి తీసుకోవాలని, ఇందుకోసం ప్రతి పోలీస్ స్టేషన్లో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దీర్ఘకాలికంగా వివాదాస్పదంగా ఉన్న కేసుల పురోగతి కోసం తిరిగి మొదటి నుంచి దర్యాప్తు చేపట్టాలన్నారు. చిన్న చిన్న కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించుకునేలా ఇరు వర్గాలకు కౌన్సిలింగ్ ఇవ్వాలని, ఒకవేళ ఇద్దరిలో ఒకరు అంగీకరించని పక్షంలో ఇలాంటి కేసులను వదిలేయాలని సూచించారు డీజీపీ రవి గుప్తా. ఇక డీజీపీ ఆదేశాల మేరకు పెండింగ్ కేసులపై ప్రతి వారం రివ్యూ నిర్వహిస్తున్నారు జిల్లా ఎస్పీలు. అలాగే పాత కేసుల వారెంట్లపై డీజీపీకి నివేదిక సమర్పించనున్నారు. ఇందుకోసం ఎస్పీ ఆఫీసులో ప్రత్యేకంగా ఒక సెల్ ఏర్పాటు చేసి పిఎస్లలో పేరుకుపోయిన కేసులలో అలసత్వంగా వ్యవహరించిన పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలపై చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల సమయంలో గ్రామాల్లో ఆధిపత్య పోరు కారణంగా నమోదైన కేసుల్లో తీవ్రతను గుర్తించి వాటిని వెంటనే పరిష్కారం అయ్యేలా చర్యలు చేపడుతున్నారు పోలీసులు. ఇక కేసుల వివరాలు ఓసారి పరిశీలిస్తే రాష్ట్రంలో ప్రతి ఏడాది 1,50,000కు పైగా కేసులు నమోదవుతుండగా వాటిలో 5% పెండింగ్ కేసులుగా నమోదవుతున్నాయి. ఇందుకు ఎస్హెచ్ఓల నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తోంది. సైబర్ సిఐడి, సిసిఎస్లలో పెండింగ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రధానంగా సైబర్ నేరాలలో నిందితులను పట్టుకోవడం కష్టంగా మారుతుందని, వివిధ రాష్ట్రాల్లో, దేశాలలో ఉండటమే ఇందుకు కారణమని పోలీసులు చెబుతున్నారు. ఇక ఇటీవల కాలంలో వేలాది కేసులు సైబర్ క్రైమ్ స్టేషన్లలో పెండింగ్ లో ఉన్నట్టు గుర్తించిన ఉన్నతాధికారులు కేసుల పరిష్కారంపై ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మరోపక్క ప్రతి సంవత్సరం పోలీసులు విడుదల చేసే యాన్యువల్ రిపోర్ట్ను బట్టి గత 24 సంవత్సరాలుగా రాష్ట్ర పోలీసు శాఖలో పెండింగ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు తెలుస్తుంది. 2023 వరకు చూసుకుంటే ఈ సంఖ్య దాదాపు 50,000కు చేరుకుంది. ఇకపోతే హైదరాబాద్లో ఎస్ఓటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించిన కేసులను ఆయా పోలీస్ స్టేషన్లలో పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రతి పిఎస్లో పెండింగ్ కేసుల సంఖ్య అధికంగా ఉంటే దానికి బాధ్యులుగా ఎస్హెచ్ఓలపై శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు ఉన్నతాధికారులు. అంతేకాదు జీరో పెండింగ్ కేసుల రిపోర్ట్ అయితే గనుక ఆ పిఎస్ సిబ్బందికి రివార్డులు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇలా మొత్తానికి పోలీస్ యంత్రాంగం అంతా పెండింగ్ కేసులపై దృష్టి సారించింది. కొత్త కేసులతో పాటు పాత కేసుల పరిష్కారం దిశగా ఇక నుంచి ప్రతి వారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లలో పెండింగ్ కేసుల మేళా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. T20 వరల్డ్ కప్లో ఇవాళ భారత్, పాకిస్తాన్ మధ్య కీలక పోరు జరగనుంది. రాత్రి 8 గంటలకు న్యూయార్క్లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో దాయాదులు తలపడనున్నారు. ఈ మ్యాచ్లో గెలిస్తే టీమిండియా సూపర్ 8కి దూసుకువెళ్లే అవకాశం ఉంది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కోసం రెండు దేశాల అభిమానులు మాత్రమే కాకుండా యావత్ ప్రపంచం దృష్టి నెలకొంది. సాధారణంగానే పాక్ భారత్ మ్యాచ్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఉంటుంది. అందులోనూ వరల్డ్ కప్ ఈవెంట్స్ అంటే ఫ్యాన్స్ అందరూ ఫోకస్ పెడతారు. ఇప్పటికే ఐర్లాండ్ను ఓడించి టీమిండియా ఫుల్ జోష్లో ఉంది. మరోవైపు పాకిస్తాన్ అమెరికా చేతిలో ఘోరంగా ఓడిపోయింది. దీంతో పాకిస్తాన్ గెలుపు కోసం ప్రయత్నించే అవకాశం ఉంది. టీమిండియా కూడా ఈ మ్యాచ్లో గెలవాలన్న కసితో బరిలోకి దిగుతుంది. ఇవాళ మ్యాచ్ హోరాహోరీగా సాగనుంది. పాకిస్తాన్ బౌలర్లు, టీమిండియా బ్యాటర్ల మధ్య పోరు ఆసక్తిని రేపుతోంది. పిచ్ కూడా పేసర్లకు సహకరించేది కావడంతో షహీన్ షా అఫ్రిది, నసీం షా, హరీష్ రఫూ, మహమ్మద్ అమీర్తో ప్రత్యర్థి ఫేస్ దళం సిద్ధమైంది. అయితే భారత్కు అత్యుత్తమ బ్యాటింగ్ లైనప్ ఉంది. ఓపెనర్లు రోహిత్, కోహ్లీతో పాటు పంత్, సూర్యకుమార్, శివం దుబే, హార్దిక్
బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. ఐర్లాండ్పై అర్ధశతకం చేసిన రోహిత్, పంత్తో పాటు కోహ్లీ, సూర్యకుమార్ లాంటి వారు ఉన్నారు. దీంతో భారత్ పరుగుల వేట కొనసాగుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. టీ20 ప్రపంచ కప్లో పాకిస్తాన్పై టీమిండియాదే మెరుగైన రికార్డ్. ఇప్పటి వరకు ఈ పొట్టి కప్పుల్లో దాయాదితో 7 మ్యాచ్లు ఆడగా కేవలం ఒక దాంట్లోనే భారత్ ఓడింది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.